జగన్ కింద వాళ్ళని అరెస్ట్ అవుతున్నారు, నెక్స్ట్ జగన్ అరెస్ట్ అవుతున్నారని చెప్పి చాలా మంది అన్న అది కళలో కూడా జరగదు, అది ఎవరు అనుకోవట్లేదు. మీ మీడియా ఛానల్లో అనుకుంటున్నారేమో కానీ జగన్ అరెస్ట్ చేసేంత సినిమా కానీ జగన్ టచ్ చేసేంత సినిమా కానీ ఆంధ్రాలో ఎవ్వరికి లేదు, ఈవెన్ మోడీకి కూడా లేదు. ఎందుకంటే మోడీ వచ్చినప్పుడే డైరెక్ట్ ముఖమే చెప్పాడు, మాకు మా ఆంధ్ర ప్రయోజనాలు తప్ప మాకు ఏమొద్దు అని చెప్పి డైరెక్ట్ ముఖం మీద మోడీ ముందు చెప్పాడు. ఈ మొన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, నేను పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న, నేను మీకు అందరూ తెలుసు పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీకి సపోర్ట్గా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు సపోర్ట్గా మాట్లాడారు. అంటే మీరు అంత దేవుడు లేడు, మీరు అంత గొప్ప లేరు అన్న. కానీ జగన్ మాత్రం పక్కనే కూర్చోబెట్టని మాకు మా ఆంధ్ర అభివృద్ధి కావాలి, మా ఆంధ్ర వల్ల సంతోషమే కావాలి, ఇదే కావాలి, కానీ మాకు ఏ అధికారం సపోర్ట్ అవసరం లేదు, మీరు చేస్తారని నేను కోరుకుంటున్నాను, మీరు చెయ్యాలని కోరుకుంటున్నాను అని చెప్పి ముఖం మీద మాట్లాడాడు. అది మొగతనం అంటే. అది ఇవాళ జరిగిన ఇష్యూపై ట్రోల్ చేసేవారికి ఫైనల్గా ఏం చెప్తారు అన్న? ట్రోల్ చేసే ప్రతి ఒడు ట్రోల్ చేస్తూనే ఉంటాడు, కానీ రియాలిటీ ఏంది అన్నది ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు, చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్ యొక్క మంచితనం, ఆయన గొప్పతనం అన్న. ఎవరు కుర్రోళ్ళు కాదన్న, ముసలోళ్ళు రేపు మాపు పోయేటోడిని వెళ్ళి అడిగినా కానీ జగన్ గొప్పతనం చెప్తాడు. అది అంత గొప్ప మనిషి. అది చంద్రబాబు నాయుడు గురించి మాత్రం అడగండి, ఏం చెప్తారంటే అది మీరు మీ ఛానల్లో కూడా మీరు వేసుకోలేరు. అందుకే 2 లక్షలు ఇవ్వడం జరిగింది. నిన్న కాకముందు అరటి రైతులు నష్టపోయారని చెప్పి కోర్టుకు చెప్పాయి. ఇప్పుడు సో ప్రతిపక్షం అంటే సేవ చేయడమా లేకపోతే అన్న ఆయన ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా కానీ జనం కోసమే చేస్తాడు, జనానికి సేవ చేసే విధంగానే ఉంటాడు, కానీ ఆయన వేరే విధంగా ఉంటాడు. ఎవరికైనా కష్టం వచ్చిందంటే ముందుంటాడు, సంతోషంగా ఉన్నా కూడా ముందుంటాడు. నిన్న కాక మొన్న లోకేష్ ఒకటి అనిల్ అంబానీ వాళ్ళది ఒక కంపెనీ ఓపెన్ చేశాడు. అది ఎవరు తీసుకొచ్చారు ఆంధ్రాకి? ఎవరు తీసుకొచ్చారు? జగన్ తీసుకొచ్చింది అది కంపెనీ. జగన్ అప్పుడు ఓకే చేసుకున్నది. నిన్న కాక మొన్న ఇలా వెళ్ళి శంకుస్థాపన చేసి మాది అని పేరు రాసుకుంటే అవ్వదు కదా, జనాలకు తెలుసు.